We are the cockroaches! We are the cockroaches! Yes, we are the cockroaches! ఈ వీడియోలో మాట్లాడుతున్న నువ్వు కాక్రోచే, వీడియో చేస్తున్న నేను కూడా కాక్రోచే, వీడియో చూస్తున్న వాళ్ళు కూడా కాక్రోచెస్. సో సిస్టంలో ఎన్ని కాక్రోచెస్ ఉంటాయి, ఇండియా విశ్వగురు కాదు, దానికంటే ఎక్కువ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నాకైతే క్లియర్ గ్యారంటీ ఇస్తా, ఇండియా విశ్వగురు అవుతుంది ఖచ్చితంగా. ఇన్ని కాక్రోచెస్ ఉన్నప్పుడు విశ్వగురు కాదా? పక్కా అవుతుంది. ఈ గోడి మీడియా ఇలాంటి కొన్ని మీడియా ఛానల్స్ ఉన్నాయి కదా, ఇవి ఈ న్యూస్ని కవరప్ చేసిన రోజులు ఇవి బయటికి రావు. వన్స్ యూత్ అంతా ఈ జెన్జీ మూవ్మెంట్ అంతా ఒక్కసారి మూవ్ ఆన్ అయింది అనుకో, ఏ గవర్నమెంట్ కూడా ఉండదు. హాయ్ రామ్. హాయ్ బాలరాజ్. సో రీసెంట్గా సోషల్ మీడియాలో అసలు కాక్రోచ్ అని చాలా వైరల్ అవుతుంది. సో అసలు కాక్రోచ్ అంటే ఏంటిది? ఈ కాక్రోచెస్ అంటే సింపుల్గా చెప్పాలంటే, ఈ వీడియోలో మాట్లాడుతున్న నువ్వు కాక్రోచే, వీడియో చేస్తున్న నేను కూడా కాక్రోచే, వీడియో చూస్తున్న వాళ్ళు కూడా కాక్రోచెస్. సో అసలు ఈ నువ్వు నేను కాక్రోచ్ అంటున్నావు, ఆడియన్స్ కాక్రోచ్ అంటున్నావు. సో అసలు కాక్రోచ్ అని ఎందుకంటే అసలు ఈ టర్మ్ ఎందుకు వచ్చింది? ఈ టర్మ్ ఎందుకు వచ్చిందంటే లాస్ట్ 6 days కింద ఏం జరిగిందనే ఇన్సిడెంట్ తీసుకోవాలి మనం. సో అంటే 6 days ముందు నుంచే ఉంది. ఈ 6 days నుంచే ఈ కాక్రోచ్ పారాసైట్స్ అనే వర్డ్ ట్రెండ్ లో ఉంది. సో అసలు ఏంటి కాక్రోచ్ అంటే? మరి కాక్రోచ్ అండ్ పారాసైట్ అనే వర్డ్ ఎందుకు ఇంతలా ట్రెండ్ అవుతుందంటే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు ఒక మాట మాట్లాడారు. There are youngsters like cockroaches. They don't get any employment. They don't have any place in profession. There are already parasites in society who attack you people. You attack the system, and you want to join hands with them. ఏమని మాట్లాడారంటే, అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైతున్నారో వాళ్ళందరినీ కాక్రోచెస్ అండ్ పారాసైట్స్ గా కన్సిడర్ చేసిండు. అడ్రస్ చేయడానికి అవసరం వచ్చింది. అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైతున్నారో ఈ సోషల్ మీడియాలో సో ఇలా చేసే వాళ్ళని ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నాడు యాక్చువల్ గా. సో అంటే వాళ్ళు సిస్టమ్ అటాక్ చేస్తాడు. సిస్టమ్ ని ఇండైరెక్ట్ గా అటాక్ చేస్తున్నట్టు మాట్లాడాడు. అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న ఎంతమంది కాక్రోచెస్ అండ్ పారాసైట్స్ ఉన్నారు, అందరం అసెంబ్లీ అయిదాం అని స్టార్ట్ చేసిన పార్టీయే సిజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ. సో అంటే కాక్రోచ్ జనతా పార్టీ అని ఫామ్ చేసిళ్ళు. అంటే ఇది జెన్జీ మూవ్మెంట్ అనుకోవచ్చా? ఎగ్జాక్ట్ గా ఇది జెన్జీ మూవ్మెంట్. మనం చూస్తే అసలు పొలిటికల్ లో ఇది ఒక బిగ్ అచీవ్మెంట్ అని చెప్పనొచ్చు, బిగ్ రెవల్యూషన్ అని కూడా చెప్పొచ్చు. పార్టీ ఫామ్ అయిన 1 డేలోనే 20 lakhs మంది ఎన్రోల్ అయ్యారు. ఎగ్జాక్ట్ గా అంటే ఎంతమంది అన్ఎంప్లాయ్మెంట్ గా ఉన్నారు, ఎంతమంది కాక్రోచెస్ అండ్ పారాసైట్స్ ఉన్నారు అనేది మనం సో అంటే ఈ మూవ్మెంట్ చాలా ఫాస్ట్ ఉంది. ఎగ్జాక్ట్ దీన్నే జెన్జీ మూవ్మెంట్ అని కూడా చెప్పొచ్చు. సో అంటే 80 లక్షల అన్ఎంప్లాయ్మెంట్ యూత్ సపోర్ట్ ఇస్తారు సిజేపీ పార్టీని. అంటే ఇది ఈ న్యూస్ తెలిసిన వాళ్ళు 80 లక్షల మంది అయితే, తెలియని వాళ్ళు చాలా మంది కాక్రోచెస్ అండ్ పారాసైట్స్ ఉన్నారు కదా. సో అంటే సిస్టమ్ ఇంకా అవేర్నెస్ లేని వాళ్ళు ఉన్నారు. అంటే దీన్ని మనం ఎక్కడ క్వశ్చన్ చేయొచ్చు అంటే, ఈ పారాసైట్ కాక్రోచెస్ గా మారడానికి మేజర్ కారణాలు ఏమున్నాయంటే అన్ఎంప్లాయ్మెంట్. ప్రాబ్లం అంతా అన్ఎంప్లాయ్మెంట్ వచ్చినట్టు. సో అసలు ఈ అన్ఎంప్లాయ్మెంట్ ని మరి ఎరాడికేట్ చేయడానికి గవర్నమెంట్ ఏం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే? రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే కాక్రోచెస్ అండ్ పారాసైట్స్ పెరగకపోయేది నెంబర్. సో అంటే ఈ కాక్రోచ్ నంబర్ పెరగడానికి కారణం గవర్నమెంటే. ఎగ్జాక్ట్ గా మనం డైరెక్ట్ మాట్లాడాలంటే గవర్నమెంట్ దగ్గర ఉంది కదా ఇష్యూ. సో అంటే సిస్టమ్ ని క్వశ్చన్ చేయడానికి యూత్ రెడీగా ఉన్నారు. ఎగ్జాక్ట్ గా ఇది మనం చూస్తే లాస్ట్ 5 to 10 years లో ఈ మూవ్మెంట్ ఉందా అంటే రాలేదు. ఎందుకంటే ఈ ఏవైతే కొన్ని గోడి మీడియా ఇలాంటివి ఉంటాయి కదా, వీటిని ఆ ఇన్సిడెంట్స్ ని బయటకు రానివ్వాలి యాక్చువల్ గా. సో అంటే ఆ మీడియా ఇంపార్టెంట్ థింగ్స్ ని కాకుండా వాటిని కవర్ చేయడానికి ఎగ్జాక్ట్ గా మన గవర్నమెంట్ దేని మీద ఫోకస్ చేస్తుంది అనిపిస్తుంది అంటే నాకు, ఈ మీడియా ఈ లోప్ హోల్స్ ని ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాటిని కవర్ చేయడానికి కొన్ని మీడియాస్ వర్క్ చేస్తున్నాయి అనిపిస్తుంది, పొలిటికల్ మీడియాస్. కానీ అసలు లూప్ హోల్స్ మీద వర్కౌట్ చేద్దాం అనే సెన్స్ కూడా ఉండదు. సో అంటే ఈ మీడియాని యూజ్ చేసుకునేది జనాన్ని బ్రెయిన్ వాష్ చేయడానికి బేసిక్ గా. ఎగ్జాక్ట్ గా ఎంతలా జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ వీడియో షూట్ చేస్తున్నాం కదా వాళ్ళది, ఈ వీడియో పబ్లిష్ అయినాక విత్ ఇన్ 2 days లో డిలీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనం రీసెంట్ గా చూసుకుంటే ఐటీ సెక్టర్ నుంచి చాలా వీడియోస్ ని అసలు ఇట్లా గవర్నమెంట్ కంపోజ్ చేసిన వీడియోస్ ని కనబడట్లేదు. సిస్టమ్ లో లూప్ హోల్స్ ని బయట పెట్టడానికి ట్రై చేస్తారు. అంటే లూప్ హోల్స్ ని బయట పెడితే గవర్నమెంట్ పడిపోయే ఛాన్సెస్ ఉందని చెప్పి ఈ థింగ్స్ జరుగుతున్నాయి. ఎగ్జాక్ట్లీ గవర్నమెంట్ లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి, అవి ఇప్పుడెప్పుడు బయట పడుతున్నాయి జెన్సీ మూవ్మెంట్ వల్ల. సో అవి ఒకవేళ బయట పడితే గవర్నమెంట్ పడిపోయే హై ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకనే ఈ గోధి మీడియా ఏమైనా యూజ్ చేసుకొని వాటిని కవరప్ చేయడానికి ట్రై చేస్తారని నా ఒపీనియన్. సో అంటే ఇది ఒక సెటైర్ లెక్క పుట్టిన రియల్ పొలిటికల్ పార్టీ. ఎగ్జాక్ట్ గా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇంతకుముందు మాట్లాడినా చూసినాను లేదు ఎందుకు. సో అంటే అసలు జనాలకి అవేర్నెస్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ లోపల ఒక భయం క్రియేట్ చేసింది. ఎగ్జాక్ట్ వాయిస్ రేజ్ అయితే వాయిస్ సైలెన్స్ చేస్తాం పర్మనెంట్ గా. సైలెన్స్ కాదు,
కూడా జరుగుతున్నాయి. పొలిటికల్ పార్టీ అంటున్నా, 80 lakh పీపుల్ సపోర్ట్ ఉంది అంటున్నా. మరి పార్టీ అన్నప్పుడు ఒక మేనిఫెస్టో ఉండాలి కదా? ఎగ్జాక్ట్లీ మేనిఫెస్టో పక్కా ఉండాలి. ఈ మేనిఫెస్టో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా? సో అయితే నేను వాళ్ళ వెబ్సైట్ కూడా క్రియేట్ చేసిల్లు, CJP కాక్రోచ్ జనతా పార్టీ అని. సో అందులో వాళ్ళు మేనిఫెస్టో కూడా పోస్ట్ చేసిల్లు. సో మేనిఫెస్టోలో ఫస్ట్ ఉంది ఏంటంటే అసలు ఈ జ్యుడిషియల్ లో ఉన్న మెంబర్స్ కి రిటైర్మెంట్ తర్వాత ఒక రివార్డ్ ఇవ్వన్నారు. ఆ రివార్డ్ ఏంటంటే ఎంపీ కానీ ఎమ్మెల్యే సీట్ కానీ ఉమెన్స్ కి 50% రిజర్వేషన్ ఇవ్వాలని పార్లమెంట్ లో సెకండ్ మేనిఫెస్టో 33 ఏమో ఉన్నట్టు. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ 33% ఉంది. సో 50% పెంచాలని. సో వాళ్ళ థర్డ్ మేనిఫెస్టో ఎగ్జాక్ట్ ఏంటంటే ఈ అదాని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇంకా రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, సో వీళ్ళ మాస్ మీడియా ఛానల్స్ కి లైసెన్స్ క్యాన్సిల్ చేసి ఇండిపెండెంట్ ఛానల్స్ కి గ్రోత్ ఇస్తే వాళ్ళ సిస్టమ్ లో లూప్ హోల్స్ బయట పెట్టే ఛాన్స్ ఉంది అని చెప్పి వాళ్ళు ఇవి క్యాన్సిల్ ఎత్తా అన్నారు. సో ఇది ఒక పెద్ద మూమెంట్ అవుతుంది, ఎందుకంటే అంత పెద్ద ఇండస్ట్రీస్ ని తట్టుకోవాలంటే ఇండిపెండెంట్ ఛానల్స్ కి చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఫోర్త్ మేనిఫెస్టో ఏంటంటే ఎంపీస్ ఎమ్మెల్యేస్ ఉంటారు కదా, వాళ్ళ సీట్ గెలిచినాక పార్టీస్ జంప్ చేయకుండా ప్రివెంట్ చేయడానికి. ఒకవేళ పార్టీస్ జంప్ చేస్తే 20 years వాళ్ళని పార్టీ నుంచి పబ్లిక్ గా రిమూవ్ చేస్తా అని ఫోర్త్ మేనిఫెస్టో ఉంది. సో ఇప్పటి వరకు ఉన్న మేనిఫెస్టో అని మెయిన్ అందులో వాళ్ళు చెప్పిన దాంట్లో. సో ఇప్పటి వరకు ఇవన్నీ, సో ఈ మూమెంట్ చూస్తుంటే సేమ్ మనం నేపాల్ లో జరిగిన జెన్జీ మూమెంట్ లెక్కనే ఉంది. సో ఇండియాలో కూడా నేపాల్ లో జరిగినంత వైలెన్స్ కానీ ఆ డిస్ట్రక్షన్ కానీ జరిగే ఛాన్స్ ఉందా? ఎగ్జాక్ట్ గా బాలాజీ, ఇది జరిగే ఛాన్సెస్ ఉందా అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పుడు నేపాల్లో కాదు ఇండియాలో కూడా ఆబ్వియస్ గా జరుగుతుంది. ఆ నేపాల్ జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సెకండ్ ఎగ్జాంపుల్ మన ఇండియానే అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది, చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అంటే ఈ గోడి మీడియా ఇలాంటి కొన్ని మీడియా ఛానల్స్ ఉన్నాయి కదా, ఇవి ఈ న్యూస్ ని కవరప్ చేసిన రోజులు ఇవి బయటికి రావు. వన్స్ యూత్ అంతా ఈ జెన్జీ మూవ్మెంట్ అంతా ఒక్కసారి మూవ్ ఆన్ అయింది అనుకో, ఏ గవర్నమెంట్ కూడా ఉండదు. మనకి సెంట్రల్ గవర్నమెంట్ చూస్తే మనకి 2 crores జాబ్ ఇస్తాను పర్ ఇయర్, ఇస్తున్నారా? మరి ఇచ్చినప్పుడు ఇలాంటి పారాసైట్స్ కాక్రోచెస్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అసలు ఈ కాక్రోచెస్ అనే టర్మ్ ఇంత వైరల్ అవ్వడానికి అన్ఎంప్లాయ్మెంట్ ఒకటే కారణం అంటావు? ఇండియా యూత్ అంతా ఇప్పుడు ఫ్రస్ట్రేటెడ్ ఉన్నారు. సో అది ఇప్పుడు మూవ్మెంట్ వచ్చింది కాబట్టి ఆ పార్టీకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి మూవ్మెంట్ ఇండియాలో జరగాలి. యాక్చువల్లీ ఈ న్యూసెస్ అన్నిటి కవర్ చేస్తూ ఇండియా విశ్వగురు అవుతుంది, బ్రెయిన్ వాష్ చేసి ఇండియా విశ్వగురు అవుతుంది, విశ్వగురు చేద్దాం అది అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. విశ్వగురు కాదు, దానికంటే బెటర్ స్టేజ్ కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఇండియా. సో సిస్టమ్ లో ఎన్ని కాక్రోచెస్ ఉంటే ఇండియా విశ్వగురు కాదు, దానికంటే ఎక్కువ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నాకైతే క్లియర్ గ్యారంటీ ఇస్తా, ఇండియా విశ్వగురు అవుతుంది ఖచ్చితంగా. ఇన్ని కాక్రోచెస్ ఉన్నప్పుడు విశ్వగురు కాదా? పక్కా అవుతుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమంది కాక్రోచెస్ అండ్ పారాసైట్స్ ఉన్నారో ఈ వీడియోలో కామెంట్ చేయండి. లెట్స్ సీ ఎంతమంది ఉన్నారో చూద్దాం. సో మీరు ఒక కాక్రోచ్ అయితే ఐఎమ్ కాక్రోచ్ అని కామెంట్ చేయండి కామెంట్స్ లో. మనం కుచ్చెక్కించే అధికారం ఉన్నప్పుడు కుర్చీ దించే అధికారం కూడా మనకు ఉంటది. సో దీనికి ప్రాపర్ గా యూత్ ఎవరైతే ఉన్నామో మనం కొంతమందిని ఎడ్యుకేట్ చేద్దాం వాట్ ఈస్ వాట్ అనేది. సో దీన్ని ఎడ్యుకేట్ చేసి మన ఇండియాని కాపాడుకుందాం. ఫైనల్ నేను ఇదే చెప్పాలనుకున్నాను. సో ఇట్స్ ద టైమ్ we question the system and raise our voices.